మాజీ సీఎం కేసీఆర్ వల్లనే తెలంగాణ సాకారమైందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దీక్షా దివస్ ఉద్యమం ఉధృతానికి దోహదపడిందని ఆయన చెప్పారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో సహచర మాజీ మంత్రి లక్ష్మారెడ్డితో కలిసి శ్రీనివాస్ గౌడ్ దీక్షా దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లగచర్లలో ఫార్మాసిటీ భూసేకరణ ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం టీఆర్ఎస్ విజయమని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రైతు పండగ ఏర్పాటు చేయడం హాస్యాస్పదమని తెలిపారు. మరో 2 ఏళ్లలోనే జమిలి ఎన్నికలు రాబోతున్నాయని అధికారంలోకి వస్తుందంటున్న శ్రీనివాస్ గౌడ్ తో మా ప్రతినిధి గురుప్రసాద్ ఫేస్ టు ఫేస్. దివాస్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ అలాగే లక్ష్మారెడ్డితో పాటు దైవరికద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేష్ కూడా రావడం జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అన్న ఇవాళ లగచర్ల ఘటన కూడా జరుగుతుంది. లగచర్ల ఘటనకు సంబంధించి కూడా ఏదైతే ఫార్మాసిటీ నోటిఫికేషన్ రద్దు చేయడం జరిగింది. దీని పట్ల మీరేం చెప్తారు? ఇది ప్రజల విజయము, బీఆర్ఎస్ పార్టీ విజయం. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ దీని మీద పోరాటం చేస్తుంది గిరిజనుల పక్షాన. అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు గిరిజనుల భూములు గుంజుకుంటారు, ఎస్సీల భూములు గుంజుకుంటారు అని చెప్పిన వాళ్ళే. మీరే చెప్పి మీరు గుంజుకుంటే ఎట్లా అని చెప్పినాం, కొట్లాడినాం, జైలుకు పోయిన మా వాళ్ళందరూ తిప్పలపడ్డారు, చివరిగా సాధించడం ఇది మా విజయం. బీఆర్ఎస్ పార్టీ క్రెడిట్ 100% బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి క్రెడిట్, కేటీఆర్ గారి క్రెడిట్. దీక్షా దివస్ గురించి 2 మాటలు చెప్పండి. ఖచ్చితంగా ఇగో ఈరోజు తెలంగాణ రాష్ట్రం రావడానికి ఈ మల్దేశ ఉద్యమానికి నాంది పలికినటువంటి దినం ఇది. కనుక ఇలా ఎంత కొట్లాడి తెలంగాణ తెచ్చడం అనేది ఆనాడు ఉద్యమకారులకు తెలుసు, ప్రజలకు తెలుసు. కోల్పోయినరు మాయమాటలతో ప్రభుత్వాన్ని ప్రజలే నమ్మి చేసినా మళ్ళీ ఇలా మేల్కొన్నారు. ఖచ్చితంగా ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది, రైతుల పక్షాన ఉంటుంది, అర్థమైపోయింది. భవిష్యత్తు మొత్తం బీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ రైతు పండుగ అని కార్యక్రమం నిర్వహించింది. దీనిపై మీరు మీ కామెంట్స్ ఏంటి? వాళ్ళు చెప్పాలా మరి, రైతులకు ఇచ్చిన హామీలన్నీ బయట లిస్ట్ చేసి ఆ రైతులు ఇచ్చిన హామీలు ఏవేవి నెరవేర్చినామో చెప్పి రైతు పండుగ చేస్తే బాగుండేది. కనీసం చివరి రోజన్నా ఆ 15,000 ఎకరకు 15,000 ఇస్తా అన్నటువంటి రైతు భరోసా ఇమ్మీడియట్గా ప్రకటించి ప్రతి రైతు కూలికి 2,500 ఇస్తామన్నారు, 12,000 ఇస్తామన్నారు. ఆ రైతు కూలికి ఇస్తామన్నది, రైతులకు ఇచ్చినటువంటి రుణమాఫీ మొత్తం టోటల్ చేసినట్లయితే మంచిగా ఉంటుంది. మేము కూడా స్వాగతిస్తాం. అవి ఏమి చేయకుండా చేసినామని చేస్తే అది బాగుండేది. థ్యాంక్ యూ. ఎస్, మొత్తాన్ని చూసుకున్నట్లయితే లగచర్ల ఏదైతే ఉందో ఫార్మాసిటీకి సంబంధించిన ఏదైతే నోటిఫికేషన్ దాన్ని వెనక్కి తీసుకోవడం వల్ల కూడా బీఆర్ఎస్ పార్టీ క్రెడిట్ బీఆర్ఎస్ పార్టీ అని చెప్తున్నారు. అదేవిధంగా రైతు పండుగ దానిపైన కూడా పూర్తిస్థాయిలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తుంది. ఏదైతే ఇచ్చిన హామీలు, రైతులకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని చెప్పేసి ఎవరైతే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే దీక్షా దివాస్ తో కూడా కేసీఆర్ వల్లనే తెలంగాణ సాధ్యమైంది, దీక్షా దివస్ కార్యక్రమం కూడా సక్సెస్ చేశామని చెప్పేసి ఆయన చెప్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ కిరణ్ తో గురుప్రసాద్, మహా న్యూస్, మహబూబ్ నగర్.